మన అమ్మ కానీ నాయన కానీ ఏమంటారు, క్షేమంగా పోయి రమ్మంటారు, మంచిగా పోయి మంచిగా రా అంటారు. దానికోసం అని చెప్పి అరైవ్ అలైవ్ అంటే క్షేమంగా పోయి రాండి అంటే జీవిత ప్రాణాలతో రాండి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్కి అరైవ్ అలైవ్ అన్న పేరు మీద ఈ నామకరణం చేసి ఈ పేరు మీద నడిపిస్తున్నాం. ఇది స్టేట్లో భారతదేశంలో ఎంత పెద్ద సమస్య అయిపోయింది అంటే రోడ్ సేఫ్టీ అన్నది. మన స్టేట్లో తీసుకుంటే హత్యలలో చనిపోయిన వాళ్ళు 800 మంది ఉంటే రోడ్ల మీద యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు 7,500 మంది. అంటే 800 persons మర్డర్స్లో చనిపోతే 7,500 మంది రోడ్ యాక్సిడెంట్స్ చనిపోయింది. అంటే ఆల్మోస్ట్ 9 to 10 times ఎక్స్ట్రా రోడ్ల మీద చనిపోయింది అన్నమాట. అట్లీస్ట్ మర్డర్స్లో చనిపోతే దానికి ఒక కారణం ఉంటుంది, ఒక మోటివ్ ఉంటుంది, ఒక చంపినోనికి ఒక అబ్జెక్టివ్ ఉంటుంది. వానికి ఏదో పొలం పంచాయతీ ఉండొచ్చు, గట్టు పంచాయతీ ఉండొచ్చు, గట్టు పంచాయతీ ఉండొచ్చు, చెట్టు పంచాయతీ ఉండొచ్చు, లేకపోతే పాత పగలు ఉండొచ్చు, లేకపోతే అక్రమ సంబంధం అనొచ్చు. ఏదో కారణాల వలన ఇంకొని చంపుతాడు. కానీ ఇక్కడ రోడ్ మీద జరిగేటువంటి యాక్సిడెంట్లో ఎట్లాంటి కారణం లేకుండా కేవలం నెగ్లిజెన్స్ వలన, పట్టించుకొనితనం వలన, నిర్లక్ష్యం వలన చనిపోతున్నారన్నమాట. అందుకోసం అని చెప్పి ఇదో పెద్ద సామాజిక సమస్యగా మారిపోయింది, సామాజిక భద్రత సమస్యగా మారిపోయింది. కాబట్టి దీన్ని ఒక పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కలిసి చేస్తే లాభం లేదు. దీన్ని ఒక ఉద్యమం లేక మొత్తం ఎంటైర్ సొసైటీ మొత్తం ఉద్యమం లేక ఇందులో భాగస్వామ్యం చేసుకోవాలి. అన్ని వింగ్స్ ఆఫ్ గవర్నమెంట్, అన్ని ప్రభుత్వ శాఖలు అన్నీ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి. అట్లనే రాజకీయ పరంగా కూడా వార్డ్ మెంబర్ స్థాయి నుంచి, గ్రామంలో ఉండే వార్డ్ మెంబర్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి వరకు కూడా అందరూ కూడా ఈ క్యాంపెయిన్లో భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశంతో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చెందినటువంటి గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మేము అట్లాగే ఆనరబుల్ సీఎం గారితో ఇది రిక్వెస్ట్ చేసినప్పుడు వారు ఎంబడే యాక్సెప్ట్ చేసి ఇది చాలా పెద్ద సమస్య, మనం దీన్ని ప్రతి గ్రామానికి గడపకు తీసుకుపోవాలి, ప్రతి వ్యక్తి కూడా దీనికి సంబంధించి చైతన్యంగా కావాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ టైం మాకు ఒక గవర్నమెంట్ సంబంధించినటువంటి ప్రోగ్రాంలో పోలీస్ డిపార్ట్మెంట్ ప్రోగ్రాం ఉండదు, కానీ ఫస్ట్ టైం దీన్ని ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఒక ప్రణాళిక ప్రోగ్రాంలో, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాంలో దీన్ని ఇంక్లూడ్ చేశారు. మనకు ఇంతకుముందు సిపి గారు చెప్పినారు, రోడ్ యాక్సిడెంట్లు చనిపోతున్న వాళ్ళల్లో 60 to 70% మంది 2 wheelers నడిపిస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే నడుచుకుంటూ పోతున్న వాళ్ళు కానీ, రోడ్ మీద నడుచుకుంటూ పోతున్న వాళ్ళు కానీ. అంటే ఎంత వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. 2 wheelers వాళ్ళు ముఖ్యంగా అందరికంటే ఎక్కువ ప్రమాదకారులు. ఎందుకంటే 2 wheelers నడిపించే వాళ్ళల్లో ప్రతి ఊర్లో వెళ్తే 18-16 ఏళ్ల వయసు దగ్గర నుంచి 60-70 ఏళ్ల వయసు వరకు అందరూ నడిపిస్తారు. వాళ్ళకి బేసిక్ ప్రికాషన్స్ తీసుకోకుండా నడిపిస్తుంటారు అన్నమాట. బేసిక్ ప్రికాషన్స్ అంటే ఏంది? ఫస్ట్ థింగ్ ఈజ్ క్యారింగ్ ఏ హెల్మెట్ పెట్టుకోవటము. రెండవది వెనుక కూర్చున్న వానికి కూడా, పిల్లల రైడర్ కూడా హెల్మెట్ పెట్టడం. ఓన్లీ రైడరే కాకుండా, డ్రైవ్ చేసే ఆయనే కాకుండా వెనుక కూర్చున్న ఆయన కూడా హెల్మెట్ పెట్టడం. మూడవది ఏంది? చిన్నపిల్లలు ఎవరైతే 4 years and above, 4 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళందరూ కూడా హెల్మెట్ పెట్టడం. 4 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉండే వాళ్ళకు కూడా వాళ్ళ హెడ్ సైజు, వాళ్ళ తలకు సంబంధించిన సైజు సరిపోయే హెల్మెట్లు కూడా మార్కెట్లో దొరుకుతాయి. అంటే వెహికల్లో కూర్చున్న రైడరు, పిల్లల రైడరు, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. అంతేగాని ఒక రైడర్ పెట్టుకోవడం, అసలు పెట్టుకోకపోవడం పెద్ద తప్పు అయితే, రైడర్ మాత్రం పెట్టుకొని వెనకాయని పెట్టుకోకపోవడం ఇంకో పెద్ద తప్పు. ఏం చేస్తాం మనము అంటే, హెల్మెట్ పెట్టుకుంటాం కానీ స్ట్రాప్ పెట్టుకోం. స్ట్రాప్ అంటే బకిల్ పెట్టుకోం. బకిల్ పెట్టుకోకుండా హెల్మెట్ పెట్టుకుంటే లాభం లేదు. ఎందుకంటే ఏదైనా జరగకూడదు జరిగినప్పుడు, సడన్గా బ్రేక్ వేసినప్పుడు, దేనికైనా గుద్దుకున్నప్పుడు బక్కలు పెట్టుకోకపోతే, స్ట్రాప్ పెట్టుకోకపోతే హెల్మెట్ ఫస్ట్ ఎగిరిపోతుంది, దాని తర్వాత తల నిలబడుతుంది. అటువంటిప్పుడు బక్కలు పెట్టుకోకుండా హెల్మెట్ పెట్టుకుంటే హెల్మెట్ పెట్టుకోనట్టే, వేస్ట్ అన్నమాట. కాబట్టి హెల్మెట్ పెట్టుకున్నారు అంటే బక్కలు పెట్టుకోవాల్సిందే.
ఇంకో పెద్ద సమస్య ఏంటి అంటే ముఖ్యంగా టూ వీలర్స్ వాళ్ళు చేసేది షార్ట్ కట్ కొడతామని చెప్పి ఇక్కడనే ఉంది కదా అట్లా తిరిగిపోతారు, మళ్ళీ అక్కడ నుంచి యూటర్న్ చేసుకుని రావడం కష్టమైపోతుంది, ఒక 1 కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్లో పోవాలి, పక్కనే షార్ట్ కట్ కొడతామని చెప్పి ట్రాఫిక్ అడ్డంగా పోతుంటారు. అది ఇంకో పెద్ద మిస్టేక్ అన్నమాట. చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఇట్లా షార్ట్ కట్ కొట్టిపోయి చనిపోయిన వాళ్ళే. మెయిన్ రోడ్గా ఇక్కడైతే మెయిన్ రోడ్ మీద హాయిగా పోయేసేసి రైట్ రూట్లో పోయి యూటర్న్ తీసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ అట్లే మామూలుగా రూట్లో ఇట్లా రావాలని అట్లా వస్తే ఏం సమస్య ఉండదు. కానీ ఏంటంటే షార్ట్ కట్ ఎందుకు ఇక్కడనే కదా ఈ కూరగాయల మార్కెట్కి పోయిస్తా దగ్గరనే 2 మినిట్స్ 1 మినిట్ ఏం కాదులే అని చెప్పి పోవటం, అట్లా దగ్గరికే పోతున్నా కదా అని చెప్పి హెల్మెట్ పెట్టుకోకుండా పోవటం, ఈ పక్కనే పోతున్నా కదా హెల్మెట్ పెట్టుకోవడం ఎందుకని చెప్పి పోవటం, ఇట్లా వాళ్ళు చేస్తున్న ఒక చిన్న మిస్టేక్స్ వలన ప్రాణాలు పోతున్నాయి. ఇవాళ రేపట్ల కుటుంబానికి ఒకరో ఇద్దరు ఉంటారు పిల్లలు, 4 పిల్లలు ఉండే జమానా కాదు ఇది. అటువంటిప్పుడు ఒక పిల్లగానికి ఒక పిల్లకి కానీ ఏమైనా అయింది అంటే ఆ కుటుంబానికి నష్టం, ఈ కుటుంబానికి నష్టం. యాక్సిడెంట్ అని ఇద్దరికి అటు పక్కనికి ఇటు పక్కనికి ఇద్దరికి నష్టమే. అట్లా ఎన్నో కుటుంబాలు మీకు తెలుసు రోడ్డు మీద పడ్డ సందర్భాలు ఉన్నాయి. మొన్న ఒక జనవరి 1st వీక్లో సంగారెడ్డి జిల్లాలో కంది దగ్గర ఒక ప్రమాదం జరిగింది, 2 వీలర్ ప్రమాదం. అందులో ఒక 36-37 ఏళ్ళ వయసున్న ఆయన చనిపోయాడు. ఆయనకు ఒక భార్య, 2 బిడ్డలు, చిన్న 5 ఏళ్ళ పిల్ల, 3 ఏళ్ళ పాప. మొన్న 15-16 డేస్ కింద ఆ భార్య కూడా తన 2 పిల్లలను చంపేసి ఆత్మహత్య చేసుకుంది. ఏం కారణమయ్యా అంటే బతకలేకపోవటం. ఇంటి ఆయన ఎవరైతే సంపాదన పరుడు ఉన్నాడో ఆయన యాక్సిడెంట్ చనిపోయిన తర్వాత నేను ఎట్లా బతకాలి, 2 పిల్లలు ఎట్లా సాధాలి, ఎట్లా పెంచి పెద్దగా చేయాలి, వాళ్ళ ఉద్యోగం ఏంది, వాళ్ళ చదువులేంది, సందేలేంది అని చెప్పి ఆలోచించి ఆమె ఏం చేయలేక ఆమె పిల్లలను చంపేసి ఆమె ఆత్మహత్య చేసుకుంది. అంటే ఇట్లా అర్థం చేసుకోండి, ఇది మనకు తెలిసిన సంఘటన ఒకటి కావచ్చు కాక తెలియని సంఘటనలు ఎన్నున్నాయో అట్లా. ఏదో కారణం వల్ల వాడు యాక్సిడెంట్లో చనిపోతే ఏదో కారణం వల్ల వీళ్ళు ఆత్మహత్య చేసుకోవటమో లేకపోతే కృంగి కృషించిపోవటమో ఇట్లా ఏం చేయలేని పరిస్థితి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో మాకు తెలిసిన వాళ్ళు. నిన్న ఒక ఆయన నకరికల్ పోయినప్పుడు ఒక ఆయన వచ్చాడు స్టేజ్ మీదకి. ఆయనకు ఎడమ కాలు పోయింది, ఎడమ చెయ్యి పోయింది, కుడి కాలు పోయింది. మంచిగా ఉన్నాడు అంతా, అదర్వైజ్ అంతా చాలా మంచి చదువుకున్న ఆయన మంచి. ఏం జరిగిందండి అంటే ఆయన తన ఫ్రెండ్ యొక్క 2 వీలర్ పైన ఇంకా కూర్చున్నాడంట. ముందు కూర్చున్న ఆయన అనుకోకుండా ఒక వెహికల్ వచ్చింది, గుద్దేసింది. ముందు కూర్చున్న ఆయన ఎవరైతే వెహికల్ నడిపిస్తున్నాడో ఆయన తలకు హెల్మెట్ పెట్టుకోలేదు, కానీ వెనక కూర్చున్న ఈయన హెల్మెట్ పెట్టుకున్నాడు. దాంతో ఏమైపోయింది, ఆయన తల చితికిపోయింది, చనిపోయింది ఆయన స్పాట్ మీదనే. ఈయన కాలు చేతులు పోయినా కానీ అట్లీస్ట్ ప్రాణంతో బతుకున్నాడు, చక్కగా ఉన్నాడు. ఓన్లీ చేయి పోయింది, పోయింది, దానికి ఏదో ఆర్టిఫిషియల్ లిమ్స్ పెట్టుకుని నడిపిస్తున్నాడు. సో అంత సీరియస్ అన్నమాట. హెల్మెట్ అనే దానికి ఒక ప్రాముఖ్యం అంత ఉంటుంది. కాబట్టి ఇంకో పెద్ద సమస్య డ్రంక్ డ్రైవింగ్. అగైన్ ఎవరన్నా కానీ తెలిసిన వాళ్ళు అరే ఎందుకు చేస్తున్నావు పోయి, నువ్వు తాగిపోయినావు కదా, వద్దులే కొంచెం తర్వాత మనం వేరే నడిపిస్తారు, నువ్వు ఎందుకు కూర్చో అంటే అట్లా కూర్చుంటా, నేను 20 ఏళ్ళ నుంచి నడిపిస్తున్నా, 30 ఏళ్ళ నుంచి నడిపిస్తున్నా, నాకు ఇంత కూడా కాలేదు, నాకేమవుతుందని చెప్పి పోతాడు. దానివల్ల యాక్సిడెంట్ అయ్యేది. మనం తాగినప్పుడు మనం సాధారణంగా నడవడమే కష్టం అయిపోతుంది మనకు. అటువంటిప్పుడు బండిని ఎట్లా నడిపిస్తాం? మామూలుగా నడవడే కష్టం అంటే మనం నడవడమే కష్టం అయితే తాగినప్పుడు బండి ఎట్లా నడిపిస్తాం? దానికి మనం డిజోరియంట్ అయిపోయి ఉంటాము, లేట్ రియాక్షన్ ఉంటుంది, ఇమీడియట్ స్పందన ఉండదు. కాబట్టి వెహికల్ పెట్టుకున్నప్పుడు తాగి ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితిలో వెహికల్ నడిపించద్దు. ఇంకోటి ఏంటి అంటే హెల్మెట్ ఎందుకు పెట్టుకోరా అంటే ఇంతకుముందు బాబు చెప్పిండు కదా స్కిట్లో, తల క్రాప్ పోతుంది, ఎంటికలు పోతాయి, నెత్తులు వస్తుంది, చెవులు వినబడవు, ఎన్కోడు హార్న్ కూడా తినరాదు, మెడల్ వస్తుంది. ఇవన్నీ ఏంటివంటూ పరికిమాల ప్రిటెక్స్ చెప్తుంటారు, నేపాల్ చెప్తుంటారు, మిషల్ చెప్తుంటారు. ఢిల్లీలో కంపల్సరీ ఇద్దరు వెహికల్ మీద కూర్చొని ఇద్దరు పెట్టుకోవడం కంపల్సరీ హెల్మెట్లు. బెంగళూరులో కంపల్సరీ, చెన్నైలో కంపల్సరీ. ప్రతి చోట ఎక్కడైతే పెద్ద పట్టణాలు ఉన్నాయో, ఏ రాష్ట్రాలతో ఉన్నాయో మీరు చూడండి, అక్కడ పోయి చూడండి. ముందు నడిపిస్తున్నాను పెట్టుకుంటాడు, ఎన్నుకుంటాను పెట్టుకుంటాడు. కానీ మన తెలంగాణలో మనకి కొత్త మనకు ఎంత నెత్తి మీద ఎంత అభిమానమో, ఎన్నికల మీద ఎంత అభిమానమో నాకు అర్థం కాదు. నేను నా జీవితంలో హెల్మెట్ పెట్టుకోలేదు, నేను ఎన్నికలను పోయినాయి, దానికి సంబంధం లేదు, ఎన్నికలు పోవడానికి హెల్మెట్ సంబంధం లేదు. కాబట్టి ఇది హెల్మెట్ పెట్టుకోండి. రెండోది, మీలో ఎంతమంది 2 వీలర్స్ ఉన్న వాళ్ళు, పేరెంట్స్ ఉన్న వాళ్ళు చేతులు లేపండి. ఎంతమందికి 2 వీలర్స్ ఉన్న ఫాదర్ ఉన్నారు, బ్రదర్ ఉన్నారు, చేతులు లేపండి. సో చాలా మందికి ఉన్నారు. మరి మీరు హెల్మెట్ పెట్టుకుంటున్నా ఒకసారి చేతులు లేపండి. మీ ఫాదర్ కానీ సగం మందికి వచ్చేసినాయి. ఇక వెనక వెళ్ళి పెట్టడం మరి అసలు ఆ సిద్ధాంతమే లేదు మన దగ్గర, వెనక పెట్టుకోవడం అన్నది. అంటే మనం ఎంత లైట్ తీసుకుంటున్నామో చూడండి మన జీవితాలని. మనం ఇంకా సింపుల్ హెల్మెట్ ఎంత నెత్తి పెట్టుకోవడం అంటే మన ప్యాంట్కి ఎట్లా బెల్ట్ పెట్టుకుంటాం అంత సింపుల్గా హెల్మెట్ పెట్టుకోవాలన్నమాట, అంతే. ఇక పెద్దది ఇంకో విషయం ఏంటంటే ఫోర్ వీలర్ విషయం.
4 వీలర్ అంటే ఇది కార్లు కానీ జీపులు కానీ అటువంటి వెహికల్స్. మెయిన్గా మనం చేసే మిస్టేక్ ఏంది, 4 వీలర్స్ పైన ఎక్కినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం. ఎక్కువ పెట్టుకుంటే డ్రైవర్ పెట్టుకుంటాడు, డ్రైవర్ పక్కన కూర్చుని పెట్టుకోడు, వెనక కూర్చున్న వాళ్ళు పెట్టుకోరు. ఎంతమంది ఇన్మేట్స్ ఉన్నా కానీ, ఎంతమంది 4 వీలర్లో కూర్చున్నా కానీ అంతమంది సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిందే. దానికి సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి కారణం ఉన్నది. ఎందుకు అంటే సీట్ బెల్ట్ పెట్టుకుంటే యాక్సిడెంట్ అయినప్పుడు ఫస్ట్ అయ్యేది ఏంది, వానికి డోర్లు ఊసిపోతాయి, ఆ ముందున్న అద్దం పగిలిపోతుంది, పక్కన ఉన్నటువంటి అద్దం పగిలిపోవచ్చు. అటువంటిప్పుడు ఏమవుతుంది, ఆ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అంటే కొన్నిసార్లు మనం బయట పడతాం, వెహికల్కి వెళ్ళి బయట పడతాం, లేకపోతే అద్దం పగిలిపోయిన అద్దంలోకి వెళ్ళి బయటకు పడతాం. బయటకు పడ్డప్పుడు ఏమవుతుంది, వెహికల్ తగలొచ్చు, మన తగలొచ్చు, తల పగిలిపోవచ్చు, లేకపోతే వేరే వెహికల్ వచ్చి వేరే మన వెహికల్ వెళ్ళిపోవచ్చు. కాబట్టి సీట్ బెల్ట్ పెట్టుకుంటే వెహికల్ లోపల ఉండిపోతాం. మనం వెహికల్ లోపల ఉండిపోవడం కాదు, కొన్నిసార్లు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాదు. మీకు తెలుసు, ప్రతి కార్లో ఎయిర్ బ్యాగ్ ఉంటే తెలుసు కదా. ఆల్మోస్ట్ అన్ని కార్లలో ఇవాళ రేపట్ల కొంచెం మంచి కార్లలో ఎయిర్ బ్యాగ్ వచ్చింది, తెలుసు కదా. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాదు. ఎయిర్ బ్యాగ్ ఎందుకు ఉంటుంది, సడన్గా బ్రేక్ వేసినప్పుడు లేకపోతే ఒక ఇంపాక్ట్ అయినప్పుడు ఆ ఇంపాక్ట్కు డ్రైవర్ ముందు ఉన్నటువంటి ప్రాంతం నుంచి కానీ పక్కన కూర్చున్న ఆయన దగ్గర నుంచి కానీ ఒక ఎయిర్ బ్యాగ్ బయటకు వస్తుంది. దాంతో మనకు పెద్ద దెబ్బ తగలకుండా ఎయిర్ బ్యాగ్ ఆపుతుంది. కానీ మీరు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సీట్ బ్యాగ్ యొక్క ప్రాముఖ్యం అది. మన గురించి మనకు చాలా పెద్ద నమ్మకాలు ఉంటాయి. నేను చాలా గొప్ప డ్రైవర్ను, నాకు చాలా మంచి డ్రైవింగ్ చేయొస్తుంది, ఎన్నిసార్లు తక్కువ తప్పించుకోగలుగుతాను నేను అని చాలా మందికి మీద భ్రమలు ఉంటాయి. అవి ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నమాట. అట్లాంటి భ్రమలు పెట్టుకోవద్దు. ఎందుకంటే యాక్సిడెంట్ అయినప్పుడు సెకండ్లో 10వ వంతు కూడా కాదు. సో మనకు ఆ రియాక్షన్ టైం ఉండదు, 1/10 ఆఫ్ సెకండ్లో మనం అయిపోతుంది అనమాట. బట్ మన మీద అట్లాంటి భ్రమలు పెట్టుకోవద్దు. మన జాగ్రత్తగా మనం డ్రైవ్ చేయడం ముఖ్యం. ఇక్కడ ఎవరన్నా ఆర్టీసీ వాళ్ళు కానీ లేకపోతే ట్రక్ డ్రైవర్స్ కానీ ఉన్నారా, ఓనర్స్ కానీ, ట్రక్ ఓనర్ అసోసియేషన్ ఓనర్స్ కానీ అట్లాంటి ఉన్నారా ఎవరన్నా? ఎనీవే, ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి ఎందుకు అడుగుతున్నా అంటే, ఈ బండ్లందరూ కూడా రోడ్ల మీద పోతున్నప్పుడు రైట్ సైడ్ ఆ లేన్కు అంటుకొని పోతుంటారు. మనకు తెలుసు, ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడ వస్తున్న రోడ్లు 4 లేన్స్ ఉన్నాయి, రెండింటి పక్క. ఈ పెద్ద బండ్లు ఏం చేస్తారు, ఏ బండి అయినా కానీ ఆ రైట్ సైడ్ లేన్ కతుక్కొని ఇక ముందు పోతూనే ఉంటారు అనమాట. దాంతో ఏమైపోతుంది, లెఫ్ట్ సైడ్ నుండి ఓవర్టేక్ చేయాల్సి వస్తుంది వేరే వీళ్ళకి. లెఫ్ట్ సైడ్ నుండి ఓవర్టేక్ చేయడం అనేది డేంజరస్ థింగ్. లెఫ్ట్ సైడ్ నుండి ఓవర్టేక్ చేయడం అనేది లేదు, చేయకూడదు. ఎందుకంటే మనకు డ్రైవర్ ఎక్కడ కూర్చుంటాడు, వెహికల్లో రైట్ సైడ్ కూర్చుంటాడు. మన వెహికల్లో రైట్ సైడ్ ఉంటుంది స్టీరింగ్, కాబట్టి డ్రైవర్ స్టీరింగ్ కాడ కూర్చుంటాడు. అటువంటిప్పుడు రైట్ నుంచి ఏదైనా వెహికల్ ఓవర్టేక్ చేస్తుంటే ఛాన్స్ ఇది చూడడం సులభం అన్నమాట. కానీ ఏం జరుగుతుంది, బికాజ్ ఈ బండ్లన్నీ కూడా రైట్ లైన్కు అంత అతుక్కొని పోతున్నాయి కాబట్టి, పక్కకు లెఫ్ట్ సైడ్ లైన్లకు వస్తలేవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేస్తున్నారు. లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయొద్దు, అది డేంజరస్. అన్ని వెహికల్స్, పెద్ద వెహికల్, చిన్న వెహికల్, ఆర్టీసీ బస్సు, ట్రక్కు, లారీ, టిప్పర్ ఆర్ 4 వీలర్ ఏదైనా కానీ సరే లెఫ్ట్ లైన్లోనే నడిపించాలి. కేవలం ఓవర్టేక్ చేయడానికి మాత్రమే రైట్ లైన్ నుంచి ఓవర్టేక్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ లైన్కి వచ్చేయాలి. చాలా మంది ఏంటంటే ఇక రైట్ లైన్కు స్టిక్ అయిపోతూనే ఉంటారు. ముఖ్యంగా ఆర్టీసీ వాళ్ళకి ఇంతకుముందు ఉన్నారా, ఎవరన్నా ఆర్టీసీ ఎండీగా ఉన్నారా, ఆర్టీసీ డిఎంగా ఎవరన్నా, ఆర్టీసీ వాళ్ళు కూడా అంతకుముందు మంచిగా నడిపించింది. కానీ ఈ మధ్య కాలంలో ఏంది, వాళ్ళు కూడా రైట్ లైన్ కతుక్కొని పోతూనే ఉన్నారు అనమాట. సో లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయాల్సి వస్తుంది. అది పూర్తిగా తప్పు. అది చేయనియొద్దు. రైట్ నుంచి ఓవర్టేక్ చేయాలి కానీ లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయొద్దు. రైట్ సైడే వెహికల్ నడిపియొద్దు, లెఫ్ట్ సైడే ఉండాలి వెహికల్. రైట్ నుంచి ఓవర్టేక్ చేయాలి. ఇది పెద్ద మిస్టేక్. ఇంకో పెద్ద మిస్టేక్ ఏంటి అంటే, రాత్రిపూట నడిపిస్తున్నప్పుడు హెడ్ లైట్లను పెద్దగా ఇస్తాం. హెడ్ ల్యాంప్స్ ఉంటాయి మన బండ్లకి, హెడ్ లైట్స్ హై బీమ్ మీద నడిపిస్తుంటాం. హై బీమ్ మీద నడిపించి ఎప్పుడైనా కానీ బిల్టప్ ఏరియా అంటే విలేజ్లు కానీ, పట్టణాలు కానీ, గ్రామాలు కానీ ఉన్నప్పుడు హై బీమ్ నుంచి లో బీమ్కి రావాలి. ఒకటి అంటే హై బీమ్ మీద నడిపించద్దు, లో బీమ్ మీద నడిపించాలి. తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకో వెహికల్ వస్తున్నప్పుడు ఈ బండి రెండు కూడా ఒకదానికోటి క్రాస్ అయ్యేంత వరకు కూడా లో బీమ్లోకి ఉండాలి. తర్వాతనే హై బీమ్కి వచ్చేయాలి. మనం ఏం చేస్తాం, సాధారణంగా అన్ని ఈవెన్ కార్ అయినా కానీ సరే, స్కూటర్ అయినా సరే, టక్ వేసి లో బీమ్కి వేసి మళ్ళీ హై బీమ్కి వేసేస్తుంటాం. టక్ అది తప్పు. లో బీమ్కి వేసి ఆ ముందున్న వెహికల్ క్రాస్ అయ్యేంత వరకు కూడా, ఎదురుగా వస్తున్నటువంటి ఈ వెహికల్ని క్రాస్ అయ్యేంత వరకు కూడా లో బీములనే ఉండాలి. తర్వాత హై బీమ్కి వచ్చేయాలి. అది పద్ధతి. దాంతో ఏంటంటే ఎందుకంటే చాలా పెద్ద లైట్, బాగా డార్జిలింగ్ లైట్ ఉంటుంది కాబట్టి ఇతని కంటని కొంచెం డిజోరెంట్ అయిపోతాయి. కొన్నిసార్లు రియాక్షన్ తగ్గిపోతుంది, డిజోరెంట్ అయిపోతుంది కొన్ని క్షణాల పాటు. కాబట్టి
లో బీమ్కి వచ్చేసి తర్వాత హై బీమ్కి రావాలి. ఇవన్నీ కూడా చిన్న చిన్న మనం చేస్తున్న మిస్టేక్స్ మన చేతిలో ఉన్నాయి. దానికి డబ్బు ఖర్చు కాదు, కానీ మనం పట్టించుకోకపోవడం వలనో తెలియకపోవడం వలనో ఈ మిస్టేక్స్ జరుగుతున్నాయి అన్నమాట. తర్వాత రోడ్ల మీద అనాథరైజ్గా పార్కింగ్ చేయడం, పక్కనే కెఫే ఉంది, రెస్టారెంట్ ఉంది, పోయి తాగొస్తాంలే ఒక్క 5 నిమిషాలే కదా అని చెప్పి రోడ్ మీద పెట్టేసిపోతాం మనం. కానీ అది చాలా రోడ్ మీద అనాథరైజ్డ్ ప్లేస్లలో పార్కింగ్ పెట్టకూడని ప్లేస్లో మీరు పెట్టేస్తే అది పెద్ద పెద్ద యాక్సిడెంట్ కాబోతుంది. మీకు తెలుసు చాలా మంది నిలబడిన వెహికల్స్ వెనక నుంచి గుద్దుకొని పోయి యాక్సిడెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే మరి దీనికి ఏం చేయాలి మరి? సరే ఇవన్నీ ఉన్నాయి, ఇంత మేము కాపాడుకుని డ్రైవ్ చేసినా కానీ ఇంత కేర్ తీసుకుని డ్రైవ్ చేసినా కానీ సంఘటనలు జరుగుతాయి, యాక్సిడెంట్స్ జరుగుతాయి. దానికి ఏం చేయాలి? దానికి ఉన్న ఏకైక తారక మంత్రం ఏందా అంటే డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయటం. డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఏంది? ఎప్పటికప్పుడు చుట్టూన్న పరిసరాలను గమనించుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ పోవటం. మరి ముఖ్యంగా ఏదైనా స్కూల్ వచ్చిందనుకోండి, ఓహో ఇక్కడ స్కూల్ రాబోతున్నది, ఇక్కడ పిల్లలు సడన్గా రావచ్చు, రోడ్డు మీదకి రావచ్చు, లోపల ఆట స్థలంలో ఆడుకుంటున్న పిల్లలు సడన్గా బాల్ బయటికి కొట్టి తీసుకోవడానికి రావచ్చు అని ముందే అంచనా వేసుకొని కొంచెం స్లో డౌన్ కావటం అనమాట. లేకపోతే పక్క నుంచి ఒక పెద్ద విలేజ్ రోడ్ వస్తుంది, మెయిన్ రోడ్లకు మీరు హైవే మీద పోతున్నారు, పక్క నుంచి విలేజ్ నుంచి రోడ్ వస్తున్నది. ఆ విలేజ్ మీకు రైట్ ఆఫ్ వే ఉంటుంది, కరెక్టే, ఎందుకంటే మీరు హైవే మీద పోతున్నారు కాబట్టి మీకు రైట్ ఆఫ్ వే ఉంది, ఆయనకు లేదు రైట్ ఆఫ్ వే. మీరు మిమ్మల్ని పంపించిన తర్వాత ఆయన రావాలి, అది తెలియకపోవచ్చు, రైట్ ఆఫ్ వే అంటే ఆయన తెలియకపోవచ్చు. సడన్గా ఆయన రోడ్ మీదకి వచ్చేస్తాడు, అప్పుడు మీరు బ్రేక్ కొట్టినా కానీ లాభం లేదు, యాక్సిడెంట్ అయిపోతుంది. కాబట్టి మీకు రైట్ ఆఫ్ వే ఉన్నప్పుడు కూడా కొంచెం స్లో డౌన్ కావడం ముఖ్యము. సడన్గా రావచ్చు ఎవరన్నా అన్న ఉద్దేశంతో ముందే స్లో డౌన్ అయిపోతే తర్వాత ఆయన దాన్ని దాటిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ స్పీడ్కి రావచ్చు. సో ఇది ఒకటి. మూడవది ఏంటి అంటే మనకు ముందున్న వెహికల్స్ అంత దగ్గర నుంచి పోతుంటాం, ఓవర్టేక్ చేస్తామో లేకపోతే చాలా స్పీడ్గా పోతున్నట్లు నేను కూడా స్పీడ్లో పోతా అని చెప్పి దాన్ని టేల్ గేటింగ్ అంటారు. అంత టేల్ గేటింగ్ చేస్తే సడన్గా ఎదురుగున్న ఆయన బ్రేక్ చేస్తే మీరు బ్రేక్ వేసే టైం ఉండదు. టైం ఉన్నా కానీ రియాక్షన్ టైం తగ్గిపోతుంది. టైం ఉన్నా కానీ ఆ డిస్టెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి పోయి గుర్తుకుంటుంది. దీన్ని ఏమంటారు? దీనికోసం ఏం చేయాలి? కనీసంగా మీరు ఇక్కడ బ్రేక్ వేస్తే బండి ఎక్కడ అవుతుందో అని ముందే అంచనా వేసుకొని డ్రైవ్ చేసుకోవాలి. అంటే దానికి 3 సెకండ్ రూల్ అంటారు దాన్ని. 3 సెకండ్ రూల్ అంటే ఇక్కడ బ్రేక్ వేస్తే 3 సెకండ్ల తర్వాత ఎక్కడ అయిపోతుంది బండి, అది ముందు గమనించుకొని మీరు డ్రైవ్ చేసిన అనుకోండి, సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసినట్టు అనమాట. సో పోతున్న వెహికల్కి మనం కూడా వెనక పోతున్నప్పుడు సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి డ్రైవ్ చేయడం మంచిది. లేదు ఎందుకంటే ఆయన బ్రేక్ కొట్టినప్పుడు మనం కూడా ఆయన గుర్తుకుంటాం కాబట్టి. ఇవన్నీ కూడా చిన్న విషయాలు చెప్తున్నది. ఇంకోటి పెడెస్ట్రియన్స్ రోడ్ మీద మామూలుగా ఒక సేయింగ్ ఉన్నది ట్రాఫిక్లో, పెడెస్ట్రియన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద రోడ్ అని. అంటే రోడ్డు మీద నడుచుకుంటూ పోయేవానికి అత్యధిక ప్రాముఖ్యం ఇవ్వాలి మనం. పెడెస్ట్రియన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద రోడ్ అని. కానీ మనం ఏం చేస్తాము? పెడెస్ట్రియన్కు అసలు ఆయన బతికే కాదు, ఆయన లైఫే కాదు అన్నట్టు పోతుంటాం మనం. పెడెస్ట్రియన్ రోడ్ మీద కనిపిస్తే స్లో కావాలి, ఆయన రోడ్ క్రాస్ చేస్తుందో తెలియదు మనకు, ఎదురుకు వస్తుందో తెలియదు మనకు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, మీరు రోడ్ మీద పోతున్నప్పుడు ఒక వే పోతున్నప్పుడు పాత్వే ఉంటే పాత్వే మీద నడవండి. అన్ఫార్చునేట్లీ మన దగ్గర పాత్వేస్ ఉండవు, సపరేట్గా పెడెస్ట్రియన్స్ కోసం అని చెప్పి సపరేట్గా పాత్వేస్ ఉండవు. అటువంటిప్పుడు ఏం చేయాలి? వెహికల్ ఎంత నుంచి వస్తుంది, మీరు ముందు నుంచి పోతున్నారు, అది అవాయిడ్ చేసి డేంజర్ ఉంటుంది కాబట్టి అవాయిడ్ చేయడానికి మీరు ఎప్పుడైనా కానీ ఆపోజిట్ డైరెక్షన్లో పోవాలి. అంటే ఇటు పక్క వెహికల్స్ పోతున్నాయి, ఇది మానేసేసి అటు పోవాలి. పోతే అటు నుంచి ఆపోజిట్ వచ్చి వెహికల్స్ మనకు కనిపిస్తుంటాయి కాబట్టి మనం ఏదైనా అనుకోకుండా సంఘటన జరిగే అవకాశం ఉంటే తప్పించుకోవచ్చు. వెనక నుంచి వెహికల్స్ వస్తున్నప్పుడు మనం ముందు పోతున్నాం, వెనక నుంచి వెహికల్స్ వస్తున్నాయంటే మనం దాన్ని ఎట్లు మాటి వెనక చూడలేము. కాబట్టి ఎప్పుడైనా కానీ పెడెస్ట్రియన్స్ కాలిబాటన పోతున్న వాళ్ళు ఆపోజిట్ డైరెక్షన్లో పోవాలి ఎప్పుడైనా కానీ. అంటే వెహికల్స్ అటుపక్క వస్తుంటే మనం ఇటు నుంచి ఇట్లా వెళ్ళామనుకోండి, మనకి అట్లీస్ట్ ఎదురుగా వస్తున్న బండి ఏంటో తెలుస్తుంది మనకు. ఇవన్నీ చిన్న విషయాలు, ఇవన్నీ స్కూల్లో చెప్పాల్సిన విషయాలు, కాలేజీలో చెప్పాల్సిన విషయాలు. వీటిని చాలామంది చిన్న స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు ఉన్నారు కాబట్టి దీన్ని పాటించండి. మీరు మీ పేరెంట్స్ మీద ప్రెషర్ పెట్టకండి, నాకు స్కూల్లో ఫస్ట్ క్లాస్ వస్తే నాకు 2 వీలర్ కొనియమని చెప్పి. 2 వీలర్ ఎప్పుడు కొనుక్కోవాలి? మీకు ఏజ్ వచ్చిన తర్వాత, ప్రాపర్గా డ్రైవింగ్ ప్రాక్టీస్ అయిన తర్వాత, మీకు లైసెన్స్ వచ్చిన తర్వాత మీరు 2 వీలర్ కొనుక్కోవాలి కానీ నడిపించాలి కానీ, అంతకంటే ముందు కాదు. పేరెంట్స్ కూడా దీని పట్ల సీరియస్ తీసుకోవాలి. ఇవాళ రేపట్ల ఉన్నారు ఒకరు కొడుకు, ఇద్దరు కొడుకు, ఇద్దరు బిడ్డలు ఉంటారు, ఉండరు. కాబట్టి ఒకసారి వాళ్ళకి ఏమైనా అయింది అంటే మనకు చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఇది గమనించండి. మీ మీద నాకు నమ్మకం ఉంది. ఇంత కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తున్నారు. లాస్ట్ 3-4 months నుంచి వరుసగా నడిపిస్తున్నాం. ఎవ్రీ మంత్ ఒక వీక్ పాటు నడిపిస్తున్నాము. ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్గా మారింది కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, కలెక్టర్ గారు స్వయంగా వచ్చిండ్రు. ఈ ప్రోగ్రామ్ ఎంత ప్రాముఖ్యమైందో మీకు అర్థం చేసుకోండి. దాన్ని చూసుకొని మీ డ్రైవ్ చేస్తారని చెప్పి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకని చెప్పి. జై తెలంగాణ.